పోలాల అమావాస్య కథ. అనగనగా ఒక బ్రాహ్మణుడికి 7 కొడుకులు ఉండేవారు. వాళ్ళందరికీ పెళ్ళిళ్ళై 7 కోడళ్ళు కాపురాలకు వచ్చారు. తండ్రి మరణాంతరం కొడుకులు ఊరికి 7 దిక్కులా ఉన్న 7 ఇళ్లల్లోనూ తలా ఒకటిగా పంచుకుని ఎవరికి నచ్చిన ఇండ్లల్లో వాళ్ళు కాపురం ఉండసాగారు. కోడళ్ళందరూ కలిసి పోలాల అమావాస్య నోము నోచుకోవాలనుకున్నారు. మొదటి ఏడాది 7వ కోడలు బిడ్డను కంది. కానీ ఆ బిడ్డ పురిటిలోనే చనిపోవడం వలన నోము నోచుకోలేకపోయారు. మరుసటి ఏడు కూడా 7వ కోడలు మరొక బిడ్డను కంది. ఆ బిడ్డ కూడా పూర్వంలాగే మరణించడంతో ఆ ఏడాది కూడా నోము నోచుకోలేకపోయారు. ఇలా 6 ఏళ్ల పాటు ప్రతి ఏటా 7వ కోడలు ఒక బిడ్డను ప్రసవించటం, పురిటిలోనే మరణించడంతో విసిగిపోయిన తోటి కోడళ్ళు కడసారపు తోటి కోడల్ని నానా మాటలు అనేవారు. అవి అమ్మలక్కల దగ్గర ఆడిపోసుకునేవారు. ఈ మాటలన్నీ 7వ కోడలు చెవిని పడుతూనే ఉన్నాయి. కానీ ఏం చేయగలదు? ఇంతలోనే ఏడాది గడిచింది. 7వసారైనా పోలాల అమావాస్య వ్రతం చేసుకోవాలనుకున్నారు తోటి కోడళ్ళు. యథాప్రకారం 7వ కోడలు పురుడు పోసుకుంది. పుట్టగానే బిడ్డ చనిపోయింది. ఈ మాట బయటకు పొక్కితే తోటికోడళ్ళు వాళ్ళు అనే మాటలకి భయపడి బిడ్డ శవాన్ని చాపలో చుట్టి దాచేసింది. తాను మాత్రం ఏమీ జరగనట్లుగానే తోటికోడళ్లతో కలిసి వ్రతానికి సిద్ధమైంది. అందరితో కలిసి వ్రతం చేసుకుని ఆ రాత్రి ఊరంతా సద్దుమణిగాక బిడ్డ శవాన్ని తీసుకుని 8వ దిక్కులో ఉన్న పోలేరమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి అలో పొలోమంటూ ఏడవసాగింది. ఓ రాత్రివేళ నగర సంచారం ముగించుకుని ఆలయానికి తిరిగి వచ్చిన అమ్మవారు బిడ్డ శవంతో ఏడుస్తున్న బాలింతరాలిని పలకరించి విషయం తెలుసుకుని, పిచ్చిదానా, మడో మైలో భయమో భక్తో, నోచిన నోము ఫలం వృధా పోదు, నీ బిడ్డను నేను బ్రతికిస్తానులే అని చెప్పి కాసిన అక్షింతలిచ్చి శవం మీద చల్లమంది. ఆ 7వ కోడలు అలా చెయ్యగా మరణించిన బిడ్డకు ప్రాణం వచ్చింది. మర్నాడి సోద్యం ఆ నోట ఈ నోట విన్న ఊరంతా పోలాల అమావాస్య నోముకు ఉన్న గొప్పతనాన్ని తెలుసుకుని ప్రతి ఏటా తప్పనిసరిగా ఆచరించసాగారు.